కొలికపూడి శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైంది. రేపు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకొనున్నట్లుగా తెలుస్తుంది. రోడ్డు వివాదంలో కొలికపూడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలోని కొలికపూడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మనీషా, ఏదైతే తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అతని వ్యవహార శైలితో కూడా ఇప్పటికే పలుసార్లు హెచ్చరించినా కూడా అతని తీరులో మటుకు మార్పు రావడం. దీంతో తాజాగా ఇటీవల జనవరి 11వ తేదీన ఏకుండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కూడా కొలికపూడి శ్రీనివాస్ దాడి చేశారని చెప్పేసి కూడా ఏదైతే అంశంలో అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీని మీద కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ అయిపోయింది. దీంతో అతను కొలకపూడి వ్యవహారంపై చర్యలు చేపట్టే విధంగా కూడా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పేసి కొలకపూడి శ్రీనివాస్ కూడా పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రేపు సోమవారం రోజు ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా పార్టీ అతనికి సమాచారం అందించింది. రేపు అతను ఈ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే తిరువురులో ఇటీవల జరిగిన పలు ఘటనలు కూడా అతని వ్యవహారాలపై కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంటుంది. గతంలో కూడా అతన్ని మందలించడం కూడా అతని తీరులో మటుకు మార్పు రాకపోవడంతో ఈసారి మటుకు పార్టీ సీరియస్ గా అతని పైన ఆలోచిస్తుంది. ఎటువంటి రేపు క్రమశిక్షణ సంఘం ఎదుట జరిగిన తీరుపై అతని వివరణ ప్రకారం ఒక క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను హైకమాండ్ దృష్టికి ఆ కమిటీ సభ్యులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక నివేదిక రూపంలో కూడా ఆ క్రమశిక్షణ కమిటీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇస్తారు. దాని ఆధారంగా కూడా కొలికపూడిపై తదుపరి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం చూసుకుంటే తిరువురు ఎమ్మెల్యే ఆయన కొలకపూడి శ్రీనివాస్ కు కొత్తగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అక్కడ పార్టీ అతన్ని గెలిపించినా కూడా అతని వ్యవహార శైలితో కూడా అక్కడ స్థానిక పార్టీ టీడీపీ పార్టీ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా అతనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అతని తీరుపైన కూడా వాళ్ళు పార్టీ అధిష్టానానికి గతంలో కూడా ఫిర్యాదు కూడా చేయలేదు. ఒక దశలో చూసుకుంటే పార్టీ ఆ కేంద్ర ఆఫీస్ టీడీపీ పార్టీ కేంద్ర ఆఫీస్ ముందు కూడా ఆ తిరువురుకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు నేతలు కూడా ధర్నా కూడా చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ అంశం ఈ వివాదం సద్దుమరిగినా ఇప్పుడు తాజాగా జరిగిన ఏదైతే ఎస్టీ మహిళపై దాడి చేశారో ఒక రోడ్డు విషయంలో అక్కడ దాడి చేసిన అంశం ఏదైతే ఉందో ఇప్పుడు అది రచ్చగా మారిపోయింది. దీంతో టీడీపీ అధిష్టానం అతనిపై వ్యవహార శైలిపై కూడా సీరియస్ గా ఉంది. మరి కమిటీ ముందు రేపు అతను ఎలాంటి వివరణ ఇస్తాడో దాని మీద కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.